2019లో సీఎం అయిన జగన్ గారు కార్యకర్తలకి, నాయకులకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు. సో 5 సంవత్సరాలు రెచ్చిపోండి. అవతల ఉన్న ప్రతిపక్షం మీద ఎలాంటి దాడులేం చేయండి. ఎందుకంటే 24లో వచ్చేది కూడా మన ప్రభుత్వమే. ఇక మనల్ని ఎవడో ఆపలేడు, మనకు అడ్డు లేదు, తిరుగులేదని చెప్పి ప్రతి ఒక్కరికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు. సో వాళ్ళు నిజంగా ఇది నమ్మి చాలామంది ఈరోజు బలైపోయారు. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు రావడం, ఎవరైతే ఈ 5 సంవత్సరాలు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు మన రాష్ట్రం అని పక్క రాష్ట్రాలకు పారిపోయారు. సో తిరిగి వాళ్ళు మళ్ళీ మన రాష్ట్రం రావడానికి కూడా భయపడే పరిస్థితులు. ఇక్కడికి వస్తే కొడతారేమో, చంపుతారేమో, కేసులు పెడతారేమో, జైల్లో ఉండాలేమో అని చెప్పి రకరకాలుగా ఆలోచించుకొని చాలామంది పక్క స్టేట్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. సో రీసెంట్గా చూస్తే హరికృష్ణారెడ్డి ఎక్కడో గుంటూరు దగ్గర ఒక పల్లెటూరు, గుంటూరు పక్కన. సో ఇతను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అధికారం ఉంది ఇప్పుడు ఎవరు? జగన్ గారు సీఎం. సో మా రెడ్డి, మేము రెడ్డి, మా అన్న మాకు ఇంక ఇబ్బంది లేదు, మేము తొడగొట్టినా ఏం చేసినా చెల్లిద్దని చెప్పి వాళ్ళ మాటలు విని రెచ్చిపోయి గుంటూరు నుంచి ఆనందపురం పోయి తొడగొట్టాడు. అది కూడా పరిటాల రవీంద్ర కుటుంబానికి సవాల్ విసిరాడు. రేపు పరిటాల శ్రీరామ్ బయటికి రారా చూసుకుందాం అని చెప్పి నెగిటివ్ లాంగ్వేజ్తో వల్గర్గా తిట్టడం జరిగింది. సో అదొక స్క్రిప్ట్ మరి ఏమో కానీ ఈయన అక్కడుండి తొడగొట్టంగానే ఆ క్లాక్ టవర్ బ్యాక్ సైడ్ ఉన్న పోలీసులు అక్కడ నుంచి టకటక వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. సో ఈయన ముందే అనంతపురం నేను వస్తున్నా పరిటాల రవి కుటుంబానికి సవాల్ విసిరినప్పుడు ఈ హరికృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలి, లేదా దారి మార్గంలో ఎక్కడన్నా అరెస్ట్ చేయాలి. ఏదీ లేకుండా డైరెక్ట్గా ఈయన గుంటూరు నుంచి అనంతపురం పోయాడంటే దీని వెనక ఎవరు ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. గుంటూరు ఎక్కడ, అనంతపురం ఎక్కడ? నేను రేపు వస్తున్నా డేటు టైం కూడా అనౌన్స్మెంట్ చేసిన వ్యక్తిని మీరు ముందే హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? లేదు ఒక నిఘా పెట్టి హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి రేపు ఈ టైంకి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అని చెప్పి ముందే మీరు గెస్ చేసి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ముందస్తుగా? అది పొరపాటు ఎవరిది? మందేగా. లేదు ప్రభుత్వం ఉంది కదా, మా వాడు ఎక్కడికైనా పోవచ్చు, ఏమేమి చేయొచ్చు అని చెల్లిద్దని చెప్పి ఆ ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు? మీరే కదా. ఈరోజు బలైందరు హరికృష్ణారెడ్డి. అతని వెనక ఒక్కడన్నా ఉన్నాడా? ఏ ఒక్కడు లేడు. తొడగొట్టడానికి ఆయన కారులో ఆయనతో పాటు 5-6 వచ్చారు ఆ రోజు. సో ఇప్పుడు తొడ కొట్టి అయిపోయినాక కేసులు ఇరుక్కున్నాడు. మన జైలుకి పోతే 14 రోజులు రిమాండ్. కనీసం ఆయన పక్కకు ఒక్కడు కూడా రాలి ఆ రోజు. అది హరికృష్ణారెడ్డి పరిస్థితి. హరికృష్ణారెడ్డి అని ఊస్తే 10 మీటర్లు అవతల పోయి పడతాడు. పీసాలు ఉంటాడు, పీసిమెట్ ఎలాగ ఉంటాడు. అలాంటి పీసిమెట్ హరికృష్ణ అనంతపురం పోయి తొడగొట్టాడు. సో టైం బాగుండి అనంతపురం నుంచి మళ్ళీ తిరిగి గుంటూరు వచ్చాడు. లేకపోతే అక్కడే సమాధి కొట్టేవాళ్ళు అనంతపురంలో. ఆయన అదృష్టం బాగుంది ఇంకా ఆ రోజు. మళ్ళీ అడిగి తొడగొట్టిదాడు. ఆయన తొడగా చూస్తే కొట్టే కొట్టుడికి ఆయన ఎమ్ము కూడా ఎరగాల. అలాంటి కండలున్న హరికృష్ణారెడ్డి. బహుశా ఆయనకున్న 6 ప్యాక్ అనుకుంటా, అది కూడా వాళ్ళకే తెలియాల. హరికృష్ణారెడ్డి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఎల్లకాలం ఈ కూటమి ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలం జగనన్న రాజ్యం ఉండదు. అవి రెండు గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు హరికృష్ణారెడ్డే కాదు బలైపోయింది. వైసీపీ ప్రభుత్వం నమ్ముకొని చాలామంది సోషల్ మీడియాని వాళ్ళ మాటలని ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టి పూర్తి స్థాయిలో బలైపోయారు. సోషల్ మీడియా వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు కూడా భయపడి వాళ్ళు ఇచ్చిన హ్యాండ్రైడ్ ఫోన్లు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మాకొద్దు మీ ఫోన్లు, మీరు ఇచ్చే 15,000 12,000 జీతం కూడా మాకు అవసరం లేదు, మేము ఈ చెట్టు కింద పొట్టకుండా మేము పోస్టులు పెట్టినాం,
వితిన్ సెకండ్లో ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ మాకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి మమ్మల్ని భయపెట్టడం, ఈ వద్దురా బాబు మాకు ఈ తలకాయ నొప్పి రిస్క్ అని చెప్పి ఆ సోషల్ మీడియాలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు పేటీఎం బ్యాచ్ మొత్తం చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఎవడో కొంతమంది వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, కానీ ఆల్మోస్ట్ 80% ఈ సోషల్ మీడియాకి ఒక దండం పెట్టారు. ఓన్లీ వైసీపీ పేటీఎం సోషల్ మీడియా వరకే. అది చూసుకోండి. పెద్ద పెద్ద స్టార్లు సీరెడ్డి అలాంటి వాళ్ళు అయితే పోస్ట్ పెడితే ఒక్క పోస్ట్కి 8,000 ఇస్తారు. అది కూడా రకరకాల ఛానల్స్ వస్తున్నాయి. 8,000 అంటే ఒక్క పోస్ట్ పెడితే. చూడండి, ఒక రోజుకు 2 పోస్టులు పెడితే 16,000. చూడండి, అది వాళ్ళ ఇన్కమ్. వాళ్ళకంత ఇన్కమ్ పేటీఎం వాళ్ళ అమౌంట్ ఇస్తున్నారంటే ఈ డబ్బు అంతా వీళ్ళ సొంత డబ్బు ఇస్తున్నారా, లేదా ప్రజలు కట్టే సొమ్ము పన్ను ద్వారా అటు ఇస్తున్నారా పేటీఎం బ్యాచ్కి? ఒకసారి ఆలోచించండి. చాలామంది దయచేసి వైసీపీ సోషల్ మీడియాలో వర్క్ చేయండి, తప్పు లేదు. కానీ మీరు పెట్టే పోస్ట్ కానీ వలగరగా ఉంటే వాటికి ఇప్పుడున్న పరిస్థితులు డిప్యూటీ సీఎం పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులకి ఫుల్ పవర్ ఇచ్చేశాడు. అందరిని ఏమన్నారు, ఎవడైతే వలగరగా పోస్ట్ పెడతాడో వాడికి మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. సో తర్వాత మీద కోసం పోలీస్ స్టేషన్కి కనీసం మీ బ్రదర్ కానీ మీ తమ్ముడు కానీ ఇంకోటి ఎవడో రాడు. పోనీ మీ వార్డు నెంబరా, మీ సర్పంచా, వీళ్ళైతే అస్సలు ఆ దరిదాపులకు కూడా రారు. అది కూడా ఆలోచించుకోండి. వైసీపీ సోషల్ మీడియా ఏదైనా పోస్ట్ పెట్టడం ఉంటే 1కి 2 సార్లు ఆలోచించి పోస్ట్ పెట్టండి. నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా. దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ వైసీపీ సోషల్ మీడియాలో. వీళ్ళు ఏదో 10,000 12,000 వస్తాయి కదా ఒక జీతంలాగా అని చెప్పి తీసుకుంటూ ఆశపడి చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చెప్తున్నా. వాళ్ళు ఇచ్చే 12,000 15,000కి మీరు ఆశపడి ఎలాంటి పోస్టులు పెట్టద్దు దయచేసి. అలాంటి పోస్టులు పెడితే మీరు పూర్తి స్థాయిలో బలైపోవడం ఖాయం. బాగా ఆలోచించుకోండి. 15,000కి ఆశపడద్దు. కావాలంటే ఏదైనా కంపెనీలో చేసుకోండి, ఇంకోటి ఏదైనా కూలి పని చేసుకోండి. 10 రూపాయలు ఇచ్చినా సంతోషంగా తిని హ్యాపీగా ఉండొచ్చు. అంతేగాని ఏదో 15,000 ఇస్తారని చెప్పి ఆశపడి మీరు ఆ పోస్టులు పెట్టడం వల్ల మీరు బలైపోవడం. సో మీరు కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో ఈ పేటీఎం బ్యాచ్ అన్నవాడు క్రియేట్ చేసి గ్రూపులుగా ఒక పోస్ట్ని అందరూ షేర్ చేస్తే ఎవడైతే ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. మీరు పంపించిన పోస్టులు కింద ఉన్న వాళ్ళు పెడుతున్నారు, పైన మీరు బాగున్నారు, కింద వీళ్ళు బలైపోతున్నారు. ఒక్కసారి ఆలోచించి ఏ పనైనా మంచిగా చేయండి. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీరు పంపించే పోస్టుల వల్ల చిన్న వాళ్ళు బలైపోతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏంది చెట్టు కింద కూర్చొని టక్ మనీ పోస్ట్ పెట్టాలని టక్ మనీ షేర్ చేస్తున్నారు అన్ని గ్రూపులకి. ఎవడు పెట్టాడంటే పలానోడు పేరు చెప్తారు. ఇమీడియట్లీ కూడా సిఐ ఎస్ఐ ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి రా అంటారు. అదే జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను. ఎనివే ఎవరైనా సరే ఈ పోస్టులు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి పోస్ట్ పెట్టండి. థ్యాంక్ యూ.